హాయ్ ఫ్రెండ్స్! ఈ కథ నాకు మరియు నా మరదలికి మధ్య జరిగిన మా చిలిపి ప్రేమ కథ రహస్యాల గురించి ఈరోజు కథలో నేను మీకు తెలియజేస్తున్నాను. నా పేరు శేఖర్. నేను బీటెక్ చదువుతున్నాను. ఇంకా అసలు కథ విషయానికి వస్తే నా మరదలి పేరు వైశాలి. తను మా అమ్మ వాళ్లకు దూరపు చుట్టం, వరుసకు అన్నయ్య అయిన మా మావయ్య గారి కూతురు. ఇంకా తన గురించి చెప్పాలి అంటే తను నాకన్నా వయసులో 2 సంవత్సరాలు చిన్నది. చూడటానికి చాలా చాలా అందంగా అయితే ఉంటుంది. పైగా కవ్వించే తన వంపు సొంపులు మరియు తన భారీ భారీ అందాలు ఎటువంటి మగాడినైనా సరే ఇట్టే ఆకర్షించే విధంగా అయితే ఉంటాయి. నాకు కూడా ఎప్పటి నుంచో తనపై ఒక కన్ను అయితే ఉంది. కానీ ఎప్పుడూ కూడా నేను ఆ విషయాన్ని తన దగ్గర అయితే ప్రస్తావించనే లేదు. ఎందుకు అంటే నాపై తనకు ఉన్న అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా ఎటువంటి విషయాలను తన దగ్గర ప్రస్తావించి మా మధ్య ఉన్న స్నేహబంధాన్ని కూడా చెడగొట్టుకోవడం నాకైతే ఇష్టమే లేదు. దాంతో తనంటే నాకు ఎంతగానో ఇష్టం ఉన్నప్పటికీ కూడా తనకి మాత్రం ఆ విషయం గురించి ఎప్పుడూ కూడా నేను చెప్పలేదు. అయితే మొదట్లో వైశాలి నేను పెద్దగా క్లోజ్ అయితే ఏమీ కాదు. ఏదో కుటుంబ ఫంక్షన్లు జరిగేటప్పుడు మాత్రం అప్పుడప్పుడు అలా కలుసుకుంటూ ఉండేవాళ్ళం. అలా ఉన్నట్టుండి గత సంవత్సరం డిసెంబర్లో తన పెద్దక్కయ్య పెళ్ళికి మాకు ఇన్విటేషన్ అయితే వచ్చింది. వాళ్ళ నాన్నగారు మా ఇంటికి వచ్చి పెళ్లి శుభలేఖను అయితే మాకు అందించారు. దాంతో మేము కూడా ఒక 2 రోజుల్లోనే ఆ పెళ్లి కోసమని వాళ్ళ ఊరికి బయలుదేరవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇంకా మా ఇంట్లో అందరం కూడా మా లగేజీని ప్యాక్ చేసుకుని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ముందుగా మా మావయ్యను చూసి నమస్కారం అయితే చేశాను. దాంతో మా మావయ్య మరియు అత్తయ్య అలాగే పెళ్లి కూతురు అందరూ కూడా నా వినయ విధేయతలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వైశాలి మాత్రం మా అందరి కోసమని వంటగదిలో టీను ప్రిపేర్ చేస్తూ ఉంది. ఇంకా తాను సడన్గా బయటికి రాగానే తనని చూసిన నేను ఒక్కసారిగా చాలా చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకు అంటే నేను ఇంతకు మునుపు చూసిన దానికంటే ఇప్పుడు మరింత అందంగా తయారైంది వైశాలి. నేను వెంటనే తనను చూసి ఒక నవ్వు నవ్వి తనని విష్ చేశా. తాను కూడా నన్ను చూసి ఒక నవ్వు నవ్వి మరలా లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా అందరూ కూడా ఎవరి పెళ్లి పనుల్లో వారు చాలా బిజీగా ఉన్నారు. ఇంకా వైశాలి కూడా లోపలికి వెళ్ళి కిచెన్లో తన పనులను తాను చేసుకుంటూ ఉంది. నేను కూడా తన వెనకాతలే నెమ్మదిగా కిచెన్లోకి వెళ్ళి తనతో మాటలను కలుపుతూ ఉన్నాను. అలా మాట్లాడుతూ ఉండగా నాకు అప్పుడే అర్థమైంది తను చాలా స్పోర్టివ్ పర్సన్ అని. దాంతో మెల్లమెల్లగా మా ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇద్దరం చాలా బాగా క్లోజ్ అయిపోయాం. ఒక 2 రోజుల్లోనే మా ఇద్దరు ఫోన్ నంబర్లను ఒకరికి ఒకరం ఇచ్చి పుచ్చుకున్నాం. రాత్రులు అందరూ ఆడవాళ్ళు నిద్రపోతుంటే మేము ఇద్దరం మాత్రం మెసేజ్లు చేసుకునేవాళ్ళం. ఒకరోజు నేను సడన్గా నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని తనని అడిగాను. దాంతో తాను నాకు ఎవరూ లేరు అని చెప్పుకొచ్చింది. అయితే ఆ మాటలు విన్న నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది.
వెంటనే నేను ఎందుకు లేరు అని అడగగా ఇంతవరకు అలాంటి మంచివాడు ఎవరో కూడా నాకు దొరకనే లేదని సమాధానాన్ని అయితే చెప్పుకొచ్చింది. తర్వాత గుడ్ నైట్ అంటూ నిద్రపోయింది. మరలా పొద్దున్నే తొందరగా లేవాలి అని చెప్పడంతో నేను కూడా తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా గుడ్ నైట్ చెప్పి నిద్రపోయాను. ఇంకా ఆ తర్వాత రోజు కూడా పెద్దగా మా మధ్య ఏమీ జరగలేదు. మామూలుగానే మాట్లాడుకోవడం, జోక్స్ వేసుకోవటం అంతే. నాతో చాలా కంఫర్ట్గా మాత్రం ఫీల్ అయ్యేది. ఆ విషయాన్ని తానే ఆ రోజు నాతో చెప్పుకొచ్చింది. ఈలోగా అత్తయ్య వచ్చి వైశాలిని షాపుకి వెళ్ళి ఏవో కొన్ని సరుకులను తెమ్మనమని చెప్పింది. నేను కూడా తనతో పాటుగానే తోడుగా వెళ్ళాను. నాకు మాత్రం లోపల భలే హ్యాపీగా అయితే ఉంది. ఎందుకంటే తనతో ఎక్కువ టైం గడపవచ్చు అని అనుకుంటూ వెంటనే నా కారును అయితే తీసి స్టార్ట్ చేశాను. అలా కారులో వెళ్తూ ఉండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా తనైతే నన్ను అడిగింది, మరి నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ కానీ ఉందా అని. వెంటనే నేను అటువంటి వారు ఎవరూ లేరు అని సమాధానాన్ని అయితే ఇచ్చాను. వెంటనే తాను ఎందుకు అని అడిగితే, మంచి లక్షణాలు కలిగిన అందమైన అమ్మాయి ఇప్పటి వరకు నాకు దొరకనే లేదు అని చెప్పుకొచ్చాను. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి ఏంటి అని నన్ను అడిగింది. వెంటనే నేను నీలా ఉంటే చాలు అని సమాధానాన్ని ఇచ్చాను. దాంతో తాను ఒక్కసారిగా సిగ్గుల మొగ్గై తనలో తానే పులకరించిపోయింది. ప్రేక్షక మహాశయులందరికీ ఒక చిన్న విన్నపం. ఈ స్టోరీ లెంగ్త్ కొంచెం పెద్దగా ఉండటం వలన ఈ స్టోరీ 2 పార్ట్స్గా మీ ముందుకు అయితే రాబోతుంది. సో నెక్స్ట్ పార్ట్లో శేఖర్కి మరియు తన మరదలు వైశాలికి మధ్య అసలు ఏం జరిగిందో అనేది మీ ముందుకి రాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్ సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్ కూడా మీకు తొందరగానే అప్లోడ్ చేస్తానండి. సో మన ఛానల్ని ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. బాయ్ బాయ్.